అందరికీ నమస్కారం. మనందరికీ పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోంగానే యావత్ పిరమిడ్ ప్రపంచానికి గుర్తుకొచ్చేది రెండో పండగ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ సారథ్యంలో మనకి 13, 14, 15 జనవరిలో 3 రోజుల పాటు సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా యావత్ పిరమిడ్ ప్రపంచమంతా జీతవనంలో జరుపుకుందాం. ఒకే ఒక సంకల్పంతో మనం ఈసారి యజ్ఞం చేస్తున్నాం. ఈ భూమండలమంతా ఆధ్యాత్మిక వ్యవసాయంతో విరాజల్లాలనే సంకల్పంతో పత్రిసారి యొక్క ఆఖరి యొక్క కోరిక ప్రతి రైతు ధ్యానం చేయాలి. ప్రతి రైతు స్పిరిచువల్ ఫార్మింగ్ చేయాలి. అదే పత్రిసారి కోరిక. సో, అందుకోసమే సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సంక్రాంతి ఉండేదే ఇది రైతుల పండగ. ప్రతి రైతు ఎంతో ఆనందంగా ఆ పంటను పండించుకొని, చక్కగా పంటను చూస్తూ, మురిసిపోతూ, ఆ గోవులకు పూజ చేసుకుంటూ, ప్రకృతిని గౌరవిస్తూ చేస్తున్నదే సంక్రాంతి. సో, అందులో భాగంగానే పిరమిడ్ జీతవనాన్ని పత్రిసారి ఎన్నుకున్నారు. పిరమిడ్ జీతవనం చక్కటి గ్రామీణ వాతావరణంలో గోవుల మధ్య, పంటల మధ్య మనకి ఈ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం చేసుకుందాం. రైతు ఇంటికి ఎలా అయితే వెళ్తే అన్నం పెడతాడో ఒక రైతు, అంతటి గొప్ప అన్నదానం ఉంటాది. చక్కగా మన గంగిరెద్దుల ఆటలుంటాయి, గాలిపటాల తరంగాలుంటాయి. మరీ ముఖ్యంగా ధ్యానం ఉంటది. రోజుకి ఓ 10 గంటల సేపు ధ్యానం ఉంటాది. అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. అంగరంగ వైభవంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. లోకానికి, ఈ భూమండలానికి సంక్రాంతి యొక్క విశిష్టతను తెలుపుదాం.